హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్. ఈరోజు వీడియోలో ఎప్పటిలా ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా స్వీట్ కార్న్‌తో దోసెలు ఎలా వేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యం తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని ఒక గంట పాటు నాననివ్వాలి. అంతలోపు పావు కప్పు అటుకులు తీసుకొని 2 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ ఇలా ఒలిచిపెట్టుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత ఇలా నానిపోయి ఉంటాయి. బియ్యం ఇలా నానిపోయి ఉంటాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానిన బియ్యాన్ని వేయాలి. తర్వాత 2 స్పూన్లు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. వలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకొని టేస్ట్కు సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకొని చూసారుగా పిండి ఇలా ఉండాలి. ఇందులో సోడా కానీ పెరుగు కానీ ఈనో కానీ ఏమి వేయట్లేదు. అయినా సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. దోశల్లా వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి 2 వైపులా బాగా కాలనిచ్చి తీసేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ కార్న్ దోశ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.